రన్ రాజా రన్ సినిమాతో తన కెరియర్‌ను విజయవంతంగా ప్రారంభించిన సుజిత్, రెండో చిత్రం రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'సాహో' వంటి భారీ బడ్జెట్ సినిమా తీశాడు. అయితే ఆ సినిమా తర్వాత భారీ అవకాశాలు వచ్చినా అతను చాలా సార్లు సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు సుజిత్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ' సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ మార్క్ స్టైలిష్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కోల్కతా బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్ లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. ఇప్పుడంతా పెద్ద హీరోల సినిమాలు 2 భాగాలుగా వస్తున్న నేపథ్యంలో ఓజీ కూడా 2 భాగాలుగా రావచ్చని భావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి అంగీకరించట్లేదని సమాచారం. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులకు డేట్స్ కేటాయించడంలో సమస్యలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాను 2 భాగాలుగా చేయడం వల్ల మరింత ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తుందనే కారణంతో ఇందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు సినిమా మాత్రం 2 భాగాలుగా వస్తుందని సమాచారం. ఈ 2 భాగాలుగా వచ్చే సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఇకపోతే ఓజీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్థాయిని పాన్ ఇండియా ప్రేక్షకులకు చూపిస్తారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను 2025 మార్చి చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2 సినిమాల మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులు చేసేలా కనిపిస్తున్నారు.